మార్కండేయుడు. ఏ ఆశలు కూడా అనేటువంటివి లేవు. ఆభరణాలు అలంకరించుకోవాలి, పట్టు వస్త్రాలను ధరించాలి, అందమైనటువంటి ఆ అలంకరణలు ఎంత సాగించాలనేటువంటి కోరిక ఏ కోశాన లేదు. జయించాలి అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములంతా కూడా దూరం పెట్టేసేయాలి. మృత్యువును జయించాలంటే సర్వకాల సర్వావస్థల యందు పరమేశ్వర నీవే నాకు దిక్కు. ఎందుకంటే అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు. మన మనసుకి ఏ దైవం అయితే ఆనందాన్ని పరిచేటువంటి దైవం రూపము కనిపిస్తుందో ఆ దైవం పేరుతో మనము ఎన్ని పూజలు చేసినా ఫలిస్తుంది, ఎన్ని వ్రతములు చేసినా ఫలిస్తూ ఉంటుంది. కేవలం అక్కడ చూడవలసింది భక్తి మాత్రమే. భగవంతుడు అదే కోరుకుంటాడు. హంస ఎలాగైతే పాలను తీసుకొని నీళ్లను వదిలిపెట్టేస్తుందో అదేవిధంగా భగవంతుడు అనేటువంటి వాడు కూడా మనలో ఉన్నటువంటి మలినాలంగా కూడా శుభ్రంగా తుడిచివేసి ఆ భక్తిని మాత్రమే సేకరిస్తూ ఉంటాడు. అది భగవంతుని యొక్క గొప్పతనం అంతా కూడా. మరి అలాంటి మార్కండేయుడు ఏ విధంగా జన్మించాడు భక్తులారా? ఇందిరారమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద. ధర్మము 4 పాదాల నడుస్తున్నటువంటి కృతయుగంలో మృకండుడు అనబడేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ మృకండ మహర్షి 4 వేదాల సారాంశమును తెలుసుకున్నాడు. ఉపనిషత్తుల సారాంశము ఎరిగి ఉన్నాడు. నిరంతరము తన ఎలవేల్పైనటువంటి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలా ప్రతినిత్యము ఆ స్వామివారి ఆరాధన చేసేటువంటి వాడు. ఆయన తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో భయంకరమైనటువంటి మృగాలు, పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు ఇలాంటి మృగములంతా కూడా ఆయన శరీరాన్ని అలా రాసుకుంటూ వాటి దేహాలకు ఉన్నటువంటి ఆ కండూతిని అంటే దురదలనంతా కూడా తీర్చుకునేటువంటివి కనుక మృగై కండూమతే ఇది మృకండ. మృగములకు కూడా ఆనందాన్ని కల్పించినటువంటి వాడు కాబట్టి మృకండు అనేటువంటి సార్థక నామం కలిగినది. యవ్వనప్రాయము రాగానే గుణవతి, రూపవతి, సౌందర్యవతి, అనుకూలవతి అయినటువంటి చక్కనైనటువంటి మరుద్వతి అనేటువంటి అమ్మాయినిచ్చి పెద్దలంతా కూడా వివాహం జరిపించారు. తన తల్లిదండ్రులకు కన్యాదాన ఫలితం అంతా కూడా కలిగినది. ఇంట్లో తల్లిదండ్రులకు కన్యాదాన ఫలితం ఎందుకు కలగాలి అనంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా ఆ పుణ్యమంతా ఫలించాలి అంటే కన్యాదాన ఫలితం అనేటువంటిది తల్లిదండ్రులు జరిపించారు. తల్లిదండ్రులు కన్యాదానం జరిపించాలి అంటే ఆడబిడ్డ పుట్టాలి కదా. ఆడబిడ్డ వద్దే వద్దు, మగబిడ్డే ముద్దు అని అంటారు. ఆడబిడ్డే కావాలి, ఆడబిడ్డ అస్సలు వద్దు, మగబిడ్డ మాత్రం కావాలి. రేపటి రోజున పాపం ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి కదా. కాబట్టి మగబిడ్డలు అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా కావాలి. ఎందుకంటే ఆడపిల్లలు అనేటువంటి వారి ఇంటికి ఆనందమే కాదు, పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెచ్చేటువంటి వారు. 2 వంశాలను నిలబెట్టేటువంటి ఘన చరిత్ర శక్తి ఎవరికి ఉన్నది అనంటే ఒక్క స్త్రీకి మాత్రమే ఉన్నది. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః. స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో సకల శుభాలు కలుగుతాయి. అదే స్త్రీలు ఎక్కడైతే బాధింపబడతారో సర్వనాశనం అంతా కూడా కలుగుతుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి చక్కనైనటువంటి మరుద్వతి అనేటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చి అద్భుతంగా వివాహం అనేటువంటిది జరిపించారు. ఆలయాన వెలసి